ఛత్తీస్గఢ్ లో రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్ లో ప్యాసింజర్ గూడ్స్ రైలు ఢీకొన్నాయి. 6 దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న 2 రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ट्रेन है ट्रेन है ఛత్తీస్గఢ్ లో రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్ లో ప్యాసింజర్ గూడ్స్ రైలు ఢీకొన్నాయి. 6 దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న 2 రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ट्रेन है 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 ఛత్తీస్గఢ్ లో రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్ లో ప్యాసింజర్ గూడ్స్ రైలు ఢీకొన్నాయి. 6 దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న 2 రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పుడు మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు 2 రైళ్లు ఎదురుగా వస్తూ ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ బిలాస్పూర్ దగ్గర ఉంటుంది జయరాం నగర్ స్టేషన్ సమీపానికి దగ్గరలో అంటే ఒక గూడ్స్ రైలు ఆగి ఉంది. దాన్ని ఎదురుగా మరొక వస్తున్నటువంటి మేము ట్రైన్ ఢీకొన్నట్టుగా మనకి అక్కడి నుంచి మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఈ ఘటన 4 గంటల సమయంలో జరిగినట్లుంది. ఈ ఘటనలో మొత్తం 6 దుర్మరణం చెందినట్లుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఘటన జరిగిన వెంటనే లోపల మిగతా ట్రైన్ లో ఉన్నటువంటి ఒక్కసారిగా భారీ కుదుపుకు గురవడం, ముందు ఉన్నటువంటి ఇంజన్ తో సహా మరొక బోగి గూడ్స్ రైలు మీదకి ఎక్కి అత్యంత భయానకంగా సిచ్యువేషన్ కనిపిస్తూ ఒకసారిగా భారీగా కుదుపుకు గురవడం, తర్వాత వెంటనే అక్కడ లోపల ఉన్న వాళ్ళంతా కూడా భయాందోళనకు గురై అక్కడి నుంచి దిగారు. దగ్గరలో ఉన్నటువంటి జయరాం నగర్ సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా అక్కడి నుంచి అక్కడికి చేరుకొని
వాళ్ళందరినీ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరినీ కింద దించేందుకు ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికైతే ఈ ఘటనలో మొత్తం 6గురికి మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం. మరికొంతమంది చాలా మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ట్రైన్ వేగంగా ఉండడం, తర్వాత ఒక్కసారిగా భారీగా కుదిపి రావడం తోటి ట్రైన్ లో ఉన్న వాళ్ళంతా ఒకసారిగా కుదులుపు గురయ్యారు. దానికి భారీగా క్షతగాత్రులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి ప్రస్తుతానికైతే స్థానిక పోలీసులు ఇక్కడికి బిలాస్పూర్ పోలీసులు చేరుకున్నారు. రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఢీకొన్నటువంటి రైళ్లు వివరాలు తెలియాల్సి ఉంది. అది ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్న వివరాలు ఇంకా ప్రాథమికంగా వివరాలు రాలేదు. ఘటనా స్థలంలో అయితే అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ అందరినీ కూడా క్లియర్ చేసేందుకు ఏర్పాటు చేశాం. 4 గంటల సమయంలో అక్కడ జయరామ్ నగర్ స్టేషన్ కి మరికొద్ది సేపట్లో చేరుకున్న అనగా ఈ ఘటన చేసినట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అవుతుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంటుంది. అంటే నాగార్జున, ఆ ట్రైన్లో ఉన్న ప్రయాణికులు ఏం చెప్తున్నారు? అంటే ఏమైనా సిగ్నల్ లోపమా ఏంటి, ఏం జరిగింది అంటున్నారు? అయితే ఘటన సంబంధించి మనం ఒకసారి దృశ్యాలు చూస్తే కనుక సిగ్నల్ లోపంగా కనిపిస్తుంది. ఒకే ట్రాక్ మీద రెండు రావడం, రెండు ఢీకొనడంతో సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడం, సిగ్నల్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు అంటే ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ అందరినీ అక్కడి నుంచి క్లియర్ చేయడం, క్షతగాత్రులందరినీ కూడా అక్కడి నుంచి తరలించడం చేస్తుంది. అయితే వీళ్ళంతా కూడా 4 గంటల సమయంలో మరికొంత స్టేషన్ లో జయరామ్ నగర్ స్టేషన్ లో కొంతమంది దిగాల్సి ఉంది. ఆ తర్వాత చాలా ప్రాంతాల నుంచి కొంతమంది ఉద్యోగాలు చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ జయరామ్ నగర్ స్టేషన్ తర్వాత బిలాస్పూర్ ఈ ప్రాంతంలో చేరుకున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కొద్దిసేపట్లో మరికొంతమంది ఈ జయరామ్ నగర్ స్టేషన్ లో దిగిపోవాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో కొంతమంది చాలా మంది ప్యాసింజర్లు దీనికోసం సిగ్నల్ కోసం వెయిట్ చేశారు. కొంతసేపు ఒక 5-10 నిమిషాల ముందు సిగ్నల్ కోసం వెయిట్ చేశారు. తర్వాత ట్రైన్ మూవ్ అయింది. ఒకసారిగా భారీగా కుదురు గురైంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి సిగ్నల్ లోపం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ముందు ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్ ని అంత బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మొదట ఒక బోగి మాత్రమే దాని మీదకి ఎక్కడం, తర్వాత మిగతా బోగిలందరూ పట్టాలు తప్పుకుని అక్కడే ఉండిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. లేకపోతే కనుక భారీగా మరింత వేగం ఉంటే కనుక ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రైల్వే అధికారులు కూడా అక్కడ ఘటనా స్థానానికి చేరుకున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అంటే నాగార్జున, ఆ మొదటి బోగిలో ఎంతమంది ఉండొచ్చు? ఆ ప్యాసింజర్ చూస్తే గూడ్స్ పైకి ఎక్కింది, లోకో పైలట్స్ వివరాలు ఏమన్నా తెలిసాయా? ప్రస్తుతానికి ఆ వివరాలు ఏమీ రాలేదు. ఒక ఇంజిన్ వరకు దాని మీదకి అంటే మనకి వెక్కి పక్కకు పడిపోవడం, తర్వాత మరొక బోగి కూడా మధ్యలో వరకు వెక్కింది. మొదటి ఇంజిన్ తో సహా ఇంకొక బోగి పైకి ఎక్కింది. గూడ్స్ ట్రైన్ మీదకి అంటే ఉన్నటువంటి వేగం దృష్ట్యా దాని పైకి ఎక్కడం, తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళంతా రెండింటి మధ్య అంటే ఇక్కడ ట్రైన్ గూడ్స్ ట్రైన్ తర్వాత లోపల బోగీల నుంచి బయట పడిపోయి చాలా మంది చనిపోయినటువంటి 6గురిలో వాళ్ళు 6గురు చనిపోయినట్లుగా ఈ ప్రమాదం అంటే ఈ కుదుపుల కారణంగా భారీగా ఉన్నటువంటి ట్రైన్ శకలాలు ఢీకొని చాలా మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అసలు లోకో పైలట్లు ఎవరు, సిగ్నల్ కి సంబంధించిన వ్యవస్థ ఏంటి, ఈ ట్రైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ ఛత్తీస్గఢ్ అంటే జయరామ్ నగర్ అంటే బిలాస్పూర్ అంటే నియరెస్ట్ సిటీ లేకపోవడం, కొంత నిర్మానుష ప్రదేశం జరగడంతో అక్కడ చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది సహాయ చర్య. రైట్, ధన్యవాదాలు నాగార్జున. ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్లో ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందినట్లుగా సమాచారం, పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ट्रेन है। ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్లో ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందినట్లు సమాచారం, పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ये गेवरापुर रोड ट्रेन है। ये गेवरापुर रोड ट्रेन है। ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్లో ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజర్ గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందినట్లుగా సమాచారం. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.